ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైమ్ లాగిన్ చేసి 30 డేస్‌లో 30,000 ఎర్నింగ్ ఛాలెంజ్‌లో ఈరోజు డే 26. వీడేంటి మళ్ళీ వచ్చాడు? ఎప్పుడో మెంటల్ హాస్పిటల్లో తీసుకెళ్ళిపోయారు అనుకున్నామే. సారీ ఫ్రెండ్స్, ఫీల్ అవ్వకండి. వీడియో పెట్టి 45 డేస్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడే పెడుతున్నా. ఎక్కడో తప్పిపోయాను, ఎవరో మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు అనుకోకండి. మా అక్కకి క్యూట్ లిటిల్ స్వీటీ పుట్టిందనమాట. అందుకో వీడియో ఎడిటింగ్ కుదరలేదు ఇన్ని రోజులు. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసేస్తా. ఫస్ట్ రైడ్ వచ్చేసి పార్సల్ రైడ్ పడింది పాటర్లో. పాటర్ ఐడి క్రియేట్ చేసి 6 months అవుతుంది, కానీ నాకు పాటర్లో ఇది సెకండ్ ఆర్డర్ మాత్రమే. ఇప్పుడు మనం నాచారం నుంచి నాగోలు వెళ్ళిపోవాలి ఈ మెడిసిన్ అన్ని తీసుకుని. మనతో పాటు పాటర్ నుంచి ఇంకొక అన్న కూడా వచ్చాడు. ఆ అన్నేమో అమీర్పేట వెళ్ళాలంటే ఇప్పుడు ఈ ఆర్డర్ తీసుకుని. అన్న రెగ్యులర్ గా పాటరే చేస్తాడేమో, టీ షర్ట్ కూడా వేసుకొచ్చాడు. మనం ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ వచ్చేసి 10 kilometers. బైక్ టాక్సీ అయితే 90 or 100 వస్తాయి. మరి పాటర్ రోడ్ ఎంత ఇస్తాడో చూడాలి 10 kilometers కి. మళ్ళీ దానికి కమిషన్ ఎంత దొబ్బుతాడో అది కూడా చూడాలి. చలో జాగ్రత్తగా డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. జాగ్రత్త అని అన్నానో లేదో చూడండి ఎలాంటి డేంజర్ వచ్చిందో మన ఎదురు. కొంతమంది డ్రైవర్స్ కి అయితే అసలు బుద్ధే ఉండదు. చూడండి అసలు దీనికి క్లాత్ కూడా కట్టలేదు కనీసం. అసలే చీకటడింది. జాగ్రత్తగా తీసుకెళ్ళొచ్చు కదా నీ ఎర్రి. మెడిసిన్ ని జాగ్రత్తగా కస్టమర్ డ్రాప్ లొకేషన్ దగ్గరకు తీసుకొచ్చేసా. మనకేమో అప్పుడే ఓలాలో కూడా రైడ్స్ పడిపోతున్నాయి. లొకేషన్ దగ్గరికి వచ్చేసా కదా, రైడ్స్ ఏమైనా పడితే కొంచెం టైం సేవ్ అవుతుందని ఆన్ చేసి పెట్టుకున్నా. సో ఓలాలో రైడ్స్ పడుతున్నాయి, చిన్నవి పడుతున్నాయి. అందుకే నేను యాక్సెప్ట్ చేయాలి, రిజెక్ట్ కొట్టేసా. కష్టపడి నా తెలివంతా ఉపయోగించా. నేను ఇప్పుడు మెడిసిన్ తీసుకొచ్చా కదా, సో ఇది కంపల్సరీ మెడికల్ షాప్ వాళ్ళే అనుకున్నా. కానీ ఇక్కడ 3 మెడికల్ షాపులు ఉన్నాయి. సో ఏ మెడికల్ షాప్ లో ఇవాళ తెలియలేదు. అందుకే కస్టమర్ కాల్ చేయాల్సి వచ్చింది. సక్సెస్ఫుల్ గా నేను ఏవైతే 3 మెడికల్ షాప్ లో ఒకటి అనుకున్నానో ఆ 3 కాదు, పక్కన గల్లీ ఉంది, ఆ గల్లీలో మెడికల్ షాప్ అన్నమాట. అన్న ఓ టీ ఇవ్వనా? టీయా? ఉప్పేసివ్వండి, అస్సలు రోషం రావడం లేదు. కస్టమర్ గారికి పార్సెల్ అయితే డెలివరీ చేసేసా. మనకు ఓలాలో రైడ్స్ వేస్తున్నాడు, చిన్నవి వేస్తున్నాడు. అసలు కొంచెం పెద్దదనే వేస్తున్నా యాక్సెప్ట్ చేసేవాడిని, చిన్న చిన్నవి వేస్తున్నాడు మరి. అందుకే నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా మనం సోది లేకుండా ఇందాక రైడ్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక మనం 10 kilometers ట్రావెల్ చేసాం కదా, నాచారం టు నాగోల్. దానికి వచ్చేసి మనకు అమౌంట్ ఏమో 112 rupees వచ్చేసాయి. దానిలో మళ్ళీ 6% కమిషన్ కట్టవక మనకి 104 అలా వస్తాయి అనమాట. ఫస్ట్ రైడ్ కంప్లీట్ అవ్వగానే ర్యాపిడో అండ్ ఓలాలో చిన్న చిన్న రైడ్స్ పడుతున్నాయి. నేనేమో చిన్న చిన్న రైడ్స్ యాక్సెప్ట్ చేయలేదు. లాంగ్ రైడ్ కోసం మేము వెయిట్ చేస్తున్నా. ఒక నమ్మకం అనమాట, ఏదో ఒకటి ఒక 10 kilometers రైడ్ పడ్డా ఒక ½ an hour లో 100 rupees వచ్చేసాయని. చిన్న చిన్న రైడ్స్ అసలు అమౌంట్ సరిపోవని. సో అలా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఖాళీగానే వెళ్తుంటే అప్పుడు ఒక రైడ్ పడింది, 31 kilometers రైడ్. అది కూడా కస్టమర్ రైడ్ బుక్ చేసుకున్నాడు, కానీ పార్సెల్ పంపిస్తున్నాడు. కస్టమర్ 31 kilometers పార్సెల్ పంపిస్తున్నాడు అంటే ఏదో పెద్ద పార్సెల్ ఉంటుంది, ఏదో మూట ఉంటుంది, ఏదో డబ్బా ఉంటుంది అనుకోకండి. అది చాలా చిన్న అంటే చిన్న పార్సెల్. మీకు కూడా ఐటమ్ చూపిస్తా చూడండి. మనం ఇప్పుడు ఈ ఐటమ్ గోల్కొండ తీసుకెళ్ళిపోవాలి నాగోల్ నుంచి. చూడండి మీకు ఐటమ్ చూపిస్తా అన్న కదా, ఇది జండు బామ్ డబ్బా అంతే ఉంది. దానికన్నా చిన్నగానే ఉంది, అసలు వెయిటే లేదు. ఇది ఫేస్ క్రీమ్ అంట, అందంగా అవుతారేమో దీన్ని రాసుకుంటే. దీని మీద కనీసం ఎంఆర్పి కూడా లేదు. ఇది ఏంటి అసలు, ఇల్లీగల్ ప్రోడక్టా లేకపోతే లీగలా ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఎంఆర్పి ఉంటుంది కదా. మనకెందుకులే, రైడ్ అయితే పడింది, తీసుకుని వెళ్ళిపోదాం 31 kilometers. ఇంకా రైడ్ కంప్లీట్ చేయడానికి 4.7 kilometers ఉండగా ఓలాలో ఒక రైడ్ మోగుతుంది. నార్మల్ గా మోగింది, అసలు నేను యాక్సెప్ట్ చేయలేదు ఇంకా. సో మళ్ళీ టిప్ వచ్చింది, యాక్సెప్ట్ చేసా. యాక్సెప్ట్ చేసి చూస్తే నేను వెళ్ళే దారిలోనే ఉంది. కస్టమర్ చెప్పా, ఇలా దారిలో ఒక పార్సల్ ఇవ్వాలి, మీకు ప్రాబ్లం ఏం లేదు కదంటే, ఏం లేదు అసలు రైడే బుకింగ్ అవ్వట్లేదు, నువ్వు ఫస్ట్ రా, ఏం కాదు తీసుకెళ్ళిపోదాం అన్నాడు. సో ఇంకా కస్టమర్ కి ప్రాబ్లం లేకపోతే మనకేంటి ప్రాబ్లం. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసేసుకున్నా. అంటే కస్టమర్ బుకింగ్ చేసుకున్న లొకేషన్ వచ్చేసి ORR అనమాట. అందుకే రైడ్స్ అసలు బుక్ అవ్వట్లేదంట. లక్కీగా నేను అది ఆన్ చేసుకుని పెట్టుకున్నా కాబట్టి రైడ్ పడింది, లేకపోతే కస్టమర్ అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చేదేమో చాలాసేపు వరకు. చలో మన సెకండ్ ఆర్డర్ అయితే డెలివరీ చేసేద్దాం. చిన్న డబ్బా ఎంత బరువు ఉందో. 31 kilometers కి 313 rupees అయింది. మనమేమో 369 తీసుకున్నాం కస్టమర్. మనతో ఫ్రెండ్లీగా ఉండి మనతో పాటు ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చిన కస్టమర్ కి 153 rupees బిల్ అయింది. కస్టమర్ దగ్గర చేంజ్ లేక 1 rupee ఎక్స్ట్రా ఇచ్చాడు. ఎంజాయ్, పండుగ పార్టీ ఈ రోజు. ఓలాలో రైడ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ర్యాపిడో ఆన్ చేసేద్దాం. ర్యాపిడోలో ఏమైనా రైడ్స్ పడతాయేమో. ఇందాక మనం ఒక ఫేస్ క్రీమ్ డెలివరీ చేసాం కదా, దానికి ఎంత అమౌంట్ వచ్చాయో చూసేద్దామా. మనం మొత్తం 31 kilometers వచ్చాం కదా, సో 320 rupees వచ్చాయి. అంటే 32 kilometers ట్రావెల్ చేసాం మనం. నాకు కమిషన్ ఎందుకు కట్ అవ్వలేదంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉందన్నమాట, 10 rupees per kilometer ప్లాన్. మనం ఎన్ని కిలోమీటర్స్ అయితే తిరుగుతామో ఎగ్జాక్ట్ గా ఇంటూ 10, 32 kilometers కి 320 rupees వచ్చేసాయి.
మనకి మళ్ళీ ర్యాపిడోలోనే రైడ్ పడింది. అది కూడా లాంగ్ రైడ్, 21 కిలోమీటర్స్ రైడ్. కస్టమర్ వాళ్ళ పేరెంట్స్ ని కాచిగూడ రైల్వే స్టేషన్ లో దింపేసి ఇక్కడేమో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు వచ్చాడంట. వాళ్ళ ఫ్రెండ్ ఏమో బిర్యానీ పిస్తా రారా బాబు అని తినిపించాడంట ఇక్కడ బిర్యానీ ఈ హోటల్లో. 21 కిలోమీటర్స్ కి 235 రూపీస్ వచ్చేసాయి. ఇందాక మీకు చెప్పే కదా నాకు పర్ కిలోమీటర్ 10 రూపీస్ ఫిక్స్డ్ వస్తాయని. కానీ 235 ఎందుకు వచ్చాయంటారా? కస్టమర్ ర్యాపిడోకి ఒక అమౌంట్ పే చేస్తాడు, కానీ అది మనకు సంబంధం లేదు. నేను ఎన్నైతే కిలోమీటర్స్ కస్టమర్ని తీసుకెళ్తానో అన్ని కిలోమీటర్స్కి నాకు అమౌంట్ వచ్చేస్తుంది ఇంటూ 10. ఇప్పుడు నేను 21 కిలోమీటర్స్కి వచ్చాను కదా, సో నాకు 210 రూపీస్ వస్తాయి. కావాలంటే మీకు చూపిస్తూ చూడండి, 209 వచ్చాయి. అంటే నేను 20.97 కిలోమీటర్స్ వచ్చాను అనమాట. అందుకే మనకి 209.7 రూపీస్ వచ్చాయి ఎగ్జాక్ట్గా కస్టమర్ని గ్యాలక్సీలో దింపేసినందుకు. ఇప్పుడు నేను పెద్ద మాస్టర్ ప్లాన్ ఇస్తా, అదేంటో జాగ్రత్తగా వినండి. కస్టమర్ లెవెల్ తర్వాత 25% ఎక్స్ట్రా పే చేస్తారు కదా, సో 10 కిలోమీటర్స్కి 130 or 140 పే చేస్తారు. కానీ మనకి 10 రూపీస్ వస్తాయి పర్ కిలోమీటర్ అయితే. సో నేను ప్లాన్ మార్చేస్తున్నాను నైట్కి. సో ఈ ప్లాన్లో తీసుకున్నా అంటే నాకు ఎగ్జాక్ట్గా 140 వచ్చేసాయి కస్టమర్ పే చేసిన అమౌంట్ మొత్తం. ర్యాపిడోలో మనకు రైడ్ పడింది 7 కిలోమీటర్స్ రైడ్. లెవెల్ దాటింది కదా, సో మనకి 100 కన్నా ఎక్కువే వస్తాయి అమౌంట్. 111 బిల్ అయింది. సో ఇప్పుడు మనకి పర్ కిలోమీటర్ 10 రూపీస్ లాగా కాకుండా మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది, ట్యాక్సెస్ కట్ అయితే అంతే. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే షేర్లింగంపల్లి. పోయా మోసం. ర్యాపిడోడు పెద్ద దొంగ దెబ్బ తీసాడు. చూడండి గైస్, నాకు 77 రూపీస్ వచ్చాయి. ర్యాపిడోలో ఏదో టెక్నికల్ గ్లిచ్ అయింది. సో నేను ప్లాన్ చేంజ్ చేసినా కూడా చేంజ్ అవ్వలేదు. సో నాది 0 కమిషన్ ప్లాన్ చూపిస్తుంది అండ్ 10 రూపీస్ పర్ కిలోమీటర్ రెండు చూపిస్తుంది ఒకే ఆర్డర్లో. కస్టమర్ సపోర్ట్ కాల్ చేస్తేనేమో వాళ్ళేమో మీకు వచ్చింది సర్జా అని అంటున్నారు, నాకేమో ₹1 కూడా రాలేదు ఎక్స్ట్రా. అసలుకే ర్యాపిడోడు నన్ను మోసం చేసాడని బాధలో ఉంటే కస్టమర్ ఏమో కస్టమర్ లొకేషన్కి వచ్చాక కనీసం రావట్లేదు తొందరగా, వెయిట్ చేయి అంటున్నాడు. సో వెయిట్ చేస్తాం తప్పదు, ఎందుకంటే నైట్ కదా. ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎప్పుడు ఆర్డర్ పడుతుందో చెప్పలేం. సో ఇప్పుడు మనం ఈ కస్టమర్ని తీసుకెళ్ళిపోవాలి 10 కిలోమీటర్స్. మొత్తం బిల్ వచ్చేసి 148 రూపీస్ అయింది. చూద్దాం ఈ రైడ్ కైనా మనకు ఫుల్ అమౌంట్ వస్తుందా లేకపోతే పర్ కిలోమీటర్ 10 రూపీస్ వస్తాయా అని. ర్యాపిడో గడు ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. నేను కష్టపడి ప్లాన్ తీసుకున్న ₹100 ఎట్టి, ఇప్పుడు ఆ ప్లాన్ వర్క్ అవట్లేదు. నాకు జస్ట్ పర్ కిలోమీటర్ 10 రూపీస్ లాగే వస్తున్నాయి. సో నాకు ఆ ₹100 బొక్కే అనమాట. ఆగండి, ఈ లాజిక్ పైన అసలు ర్యాపిడోడ్ ఇలా నన్ను మోసం చేసేయడానికి వాడిపైన కేసు వేయచ్చు, కానీ పోన్లే అని వదిలేస్తున్నా. ఎందుకంటే యాప్లోనే మెన్షన్ చేస్తున్నాడు క్లియర్గా చూజ్ యువర్ ప్లాన్ అని. అంటే మనం చూజ్ చేసుకోవచ్చు 10 రూపీస్ పర్ కిలోమీటర్ కావాలా, లేకపోతే 16% కమిషన్ కట్టావాలా, లేకపోతే 0 కమిషన్ కట్ అయ్యి మనం అమౌంట్ పే చేసేలా కావాలా. సో నేను అమౌంట్ పే చేసినందుకు వాడు నా దగ్గర కమిషన్ ఛార్జ్ చేయకుండా నాకు ఎంతైతే కస్టమర్ పే చేస్తున్నాడో ఆ అమౌంట్ రావాలి. కానీ అలా అవ్వట్లేదు. 10 రూపీస్ పర్ కిలోమీటర్ది నాకు ఓవరాల్గా ఫిక్స్ చేసి పెట్టేసాడు. ర్యాపిడో గాడు నన్ను మోసం చేసాడు కదా, అందుకే నా బండికి కొంచెం మందిప్పిచ్చేసా. ర్యాపిడో భయ్య నాకు నిజంగానే బుద్ధి చెప్పాడు. ఇంకెప్పుడు వాడి దగ్గర కమిషన్ ప్లానే కొన్ను, 10 రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చినా అదే చేస్తా. ఎందుకంటే ర్యాపిడోలో రైడ్ వస్తే ర్యాపిడోలో చేస్తా, లేకపోతే ఊబర్లో వస్తే ఊబర్లో. ఒకవేళ ర్యాపిడోలో కమిషన్ ప్లాన్ కొన్నాం అనుకోండి, ర్యాపిడోనే చేయాలనిపిస్తుంది. సో అందుకే ఏం కొనకుండా వదిలేసాం అనుకో, ర్యాపిడో, ఊబర్, ఓలా ఏదో ఒకటి చేసుకోవచ్చు నైట్లో. సో ఇప్పుడు నుంచి నేనైతే ఫిక్స్ అనమాట, ర్యాపిడోలో అసలు కమిషన్ ప్లానే కొన్ను. ర్యాపిడోనే కాదు దేనిలో వచ్చినా కొన్ను, ఎందుకంటే ఎందులో రైడ్ వస్తుందో చెప్పలేము నైట్ టైంలో. సో ఒకదానిపైనే డిపెండ్ అయ్యి ఉండి కమిషన్ ప్లాన్ కొని ఉండడం కన్నా అన్ని యాప్స్ ఆన్ చేసి పెట్టుకుని ఎందులో లాంగ్ రైడ్ వస్తే అది యాక్సెప్ట్ చేసుకోవడం బెస్ట్. 152.5 రూపీస్ వచ్చాయి 15.25 కిలోమీటర్స్కి. కానీ కస్టమర్ పే చేసిందేమో 208 రూపీస్, 55.5 రూపీస్ కట్ అయినాయి. ర్యాపిడో దొంగగాడు నా ₹100 దొబ్బేశాడు, ఇవి కూడా దొబ్బేస్తున్నాడు. ఇంకా లాస్ట్ లో ఇంటికి వెళ్ళిపోతుంటే తార్నాక నుంచి హెచ్ఎంటీకి ఒక రైడ్ పడింది, అది యాక్సెప్ట్ చేసా చిన్న రైడ్ అయినా కూడా. కస్టమర్ ఏమో ఆఫీస్ క్యాబ్ నుంచి వేరే లొకేషన్ లో దిగింది, వేరే లొకేషన్ లో దిగి మళ్ళీ ఈ లొకేషన్ కి ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తుంది. తెల్లారింది కదా, ఆకలేస్తున్నట్టుంది, టిఫిన్ తెచ్చుకుంటే ఒకసారి ఆపమంటే ఆపా. హబ్సిగూడ నుంచి హెచ్ఎంటీకి రాంగ్ రూట్లో వెళ్ళమంటుంది. లేదు నేను రైట్ రూట్లోనే జాతుమని కరెక్ట్గా యూటర్న్ తీసుకుని వెళ్ళా. ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్కి ఫేర్ వచ్చేసి 69 రూపీస్ అయింది, మన లక్కీ నంబర్. కోఇన్సిడెన్సా ఏంటో తెలీదు, ఫేర్ 69 అయింది, నా బ్యాటరీ పర్సెంటేజ్ కూడా 69 ఉంది. నేను ఈ రెండు మాత్రమే 69 అని అనుకున్నా, గమనించలేదు. ఇంటికి వెళ్ళాక చూసుకుంటే ఇంకొక 69 కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంది చూడండి పైన, 69 అని ఉంది. సో అసలు
చాలా కోఇన్సిడెంటల్ గా 469 కనిపించినాయి ఒకేసారి నాకు. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి లెవెల్ 60. నా బండి ఈ రోజు 9 hours లో 8 రైడ్స్ కి 160 కిలోమీటర్స్ తిరిగింది. సో లెవెల్ 60 నుంచి 200 పెట్రోల్ కి తీసేస్తే 960 మన సేవింగ్స్. 30,000 లో 28,810 రూపీస్ కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 27.